నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా బోనమల గ్రామం నందు టీడీపీ మండల అధ్యక్షులు ముగి రెడ్డప్ప, తహసీల్దార్ నరసింహులతో పాటు గ్రామ టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, వెంకటరామరెడ్డి, రాజారెడ్డి, మాజీ సర్పంచ్ చెన్నకృష్ణారెడ్డి, నాజీర్, శ్రేణులు, హనీఫ్, గౌస్ తదితరులు లబ్ధిదారుల ఫోటోతో మంజూరైన నూతన పాస్బుక్లను అందజేశారు. ఈ సందర్భంగా మండలంలో 100% రీసర్వే పూర్తయిన మల్లూరు, వండాడితో బోనమల గ్రామంలో రైతు సోదరులకు భూమి పాస్బుక్లను అందజేశామన్నారు. మంజూరైన పాస్బుక్లలో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి సవరించుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరిగింది. शेख शफीउन्निसा ఓకేనా ఫోటోలు పడతా ఉండేది ఓకేనా ఓకేలే సార్. సార్ ఎంఆర్ఓ సార్ ఇటు రండి సార్. నంబర్ ఉంటుంది సార్, చెప్పినావా? ఆధార్ నంబర్ ఇది వేరే నీకు వచ్చింది నాకు రోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి బోనమల గ్రామానికి విచ్చేస్తున్నాము. నేను చిన్నవాడ మండల ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ను, రెడ్డప్ప నా పేరు. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చాము. ఈ కార్యక్రమం మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కొత్త పాస్బుక్ రాజముద్రతో కలిగిన పాస్బుక్లు పంపిణీ కొరకు ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమనగా, గత ప్రభుత్వంలో మన పాస్బుక్ల మీద మాజీ సీఎం గారి ఫోటో, మా ఎవరైతే పట్టాదారు హక్కు కలిగిన వ్యక్తి ఉంటారో వాళ్ళ ఫోటో ఉండి మామూలుగా రాజముద్రతో కలిగిన పాస్బుక్ ఈరోజు మేము పంపిణీ చేస్తున్నాము. గత ప్రభుత్వంలో అదే విధంగా జరగలేదు. మాజీ సీఎం గారి ఫోటో, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పాస్బుక్లు పంపిణీ చేశారు. కానీ కొందరు ప్రజలు, ఇక్కడ గ్రామాల్లో ప్రజలందరూ కూడా మన సొంత భూమికి వాళ్ళ ఫోటో ఏం అవసరమో, మన సొంత భూమి మన ఫోటో ఉండాలి కదా అనే ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి మాజీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వినత పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు ఆయన ఆలోచించి మనము వాళ్ళ సొంత భూమికి మన ఫోటోలు ఎందుకు మనకు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన బాగా పరిశీలించి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీఎం అయిన తర్వాత ఎవరి ఫోటో లేకుండా మన రాజముద్ర కలిగిన, మన ప్రభుత్వం రాజముద్ర కలిగిన ముద్ర వేసి కొత్త పుస్తకాల పంపిణీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. ఇక్కడ మా రాంప్రసాద్ రెడ్డి, లక్ష్మీప్రసాద్ ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులతో కలిసి మొత్తం అందరము ఈ రాజముద్ర కలిగిన కొత్త పాస్బుక్లను బోనమల గ్రామంలో ఈరోజు పంపిణీ చేయడమే. ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, కొన్ని సమస్యలు జాయింట్ ఎల్పిఎంలు ఉన్నాయి అని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ జాయింట్ ఎల్పిఎంలు కూడా మేము రెవెన్యూ వారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి జాయింట్ ఎల్పిఎం లేకుండా ఏ భూమికి ఒక్కొక్కరికి ఒక ఎల్పిఎం పెట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు లేకుండా పరిష్కారం అయ్యే విధంగా మీ మండలం తరఫున మేము ముందుండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నాము. అదే కాకుండా ఈ సమస్యలే కాకుండా ఈ సచివాలయం సిబ్బంది వరకు కానీ, ఈ బోనమల గ్రామంలో కానీ, మా చిన్నమనే మండలంలో కూడా ఎటువంటి సమస్యలు మా దృష్టికి వచ్చినా కూడా అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా మేము చూస్తాము.
మా నుంచి కానీ పరిష్కారం కానీ సమస్యలు కూడా మేము మంత్రివారి దృష్టికి తీసుకుని పోయి మా కమిటీల వాళ్ళు కానీ మేము ఈ గ్రామ కమిటీలు గ్రామంలో ఉన్న మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి ఏ సమస్య ఉన్నా కూడా అందరం క్షుణ్ణంగా పరిశీలించి అందరం కలిసి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తాము.